ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. అనాఘరతావద్యం బహుగుణపరీణాహి మనసోదుహానం సౌహార్దం పరిచితమివాథాపి గహనం పదానాం సౌభ్రాత్రాదనిమిషనిషేవ్యం శ్రవణయోః త్వమేవ శ్రీర్మహ్యం బహుముఖయ వాణీ విలసితం తర్కత్రయంతమర్మజ్ఞం ప్రబోధనపరాయణం జిజ్ఞాసుజనజీవాతుం శ్రీరంగార్యగురుం భజే. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. ప్రియ భగవద్ బంధువులారా, ఈనాడు 28వ పాశురం. கரவைகள் பினு சென்று காணம் சேருந்துன்போம் அறிவொன்றும் இல்லாத ஆய்க்குலத்தூ உந்தன்னை பிறவி பிருந்தனை புண்ணியம் யாமுடையோம் குறை ஒன்றும் இல்லாத கோவிந்தா உந்தன்னோடுறவேல் நமக்கிங்கொழிக்க ஒரியாது அறியாத பிள்ளைகளோம் அன்பினால் உந்தன்னை சிறுபேரரை தனவும் சீரி அருளாதே ఇరైవాణి తారాయ్ పరై ఏలోరెంబావాయ్ అనేటటువంటి పాశురం 30 పాశురములలో 28వ పాశురం. దీని తర్వాత మనం ప్రతి నిత్యము సేవాకాలముగా తిరుప్పావై 30 పాశురములను అనుసంధానం చేసేటప్పుడు ఈ 28వ పాశురము వరకు అనుసంధించుకొని ఆపేస్తాం. ఆ తర్వాత ఆరాధనాది కార్యక్రమాలు భగవంతుడికి నిర్వహిస్తారు. ఆ తర్వాత 2 పాశురములు ఉంటాయి. వాటిని షాత్తు పాశురములు అంటారు. షాత్తు అంటే ముగింపు అని, షాత్తుమరై అంటారు. అందుకనే అవి షిత్తుం చిరుహాలే వంగ కడల్గడైందా అని, అవి రెండింటిని అప్పుడు వింజామర సేవగా వాటిని అనుసంధానం చేస్తారు. అయితే ఈ పాశురము ఈనాడు అమ్మ గోదమ్మ తల్లి ఏం తెలియజేశారంటే, మార్గశీర్ష స్నానం ఆచరించడము అనేటటువంటి ఒక దివ్యమైనటువంటి వ్రతాన్ని మేము ఆచరిస్తూ, ఏ కృష్ణ నీ చెంతకు విచ్చేసాం కదా, మేము కోరినటువంటి కొన్ని వస్తువులు నిన్న పరైతో పాటుగా కొన్ని ఆభరణాలు కావాలి, పట్టు వస్త్రములను ధరించాలి అని అడిగాము కదా, వాటన్నిటిని సమకూర్చు అని అంటే శ్రీకృష్ణ పరమాత్మ ఏమన్నాడంటే, సరే ఇస్తాను, పరై కూడా ఉంది, అన్నీ మీకు అందజేస్తాను, కానీ మీరు ఇవన్నీ పొందడానికి మీకున్నటువంటి అర్హత ఏమిటి, మీరు చేసుకున్నటువంటి ఏదైనా మంచి పని ఏమిటి, ఏం చేశారు అని అడిగాడనమాట. మీకు అసలు ఏమీ తెలుసు, ఈ విషయాలు తెలియజేయండి, ముందు మీకున్న అర్హత యోగ్యత ఇవన్నీ తెలియజేయండి అని నవ్వుతూ అడిగాడు. అడిగితే మన గోపికలందరూ చెప్తూ ఉన్నారు, స్వామి మా గురించి నీకు అన్నీ తెలుసు, మేము ఎలాంటి వాళ్ళమో తెలుసు, ఎందుకంటే అందరూ ఒకే ఊరిలో కదండి, గోకులంలో ఉంటున్నారు, మా గురించి మీకు ముందే తెలిసినా కూడా ఈరోజు పరీక్షిస్తున్నావా అంటూ, మా దగ్గర ఏముందో మా దగ్గర ఏమి లేదు అనే విషయం అంతా మీకు తెలుసు కదా, అయినా సరే చెప్తాం విను అంటూ తెలియజేస్తున్నారు ఈనాటి పాశురములో. మార్గళి నీరాడువాన్ అంటూ చేసినటువంటి దివ్యమైనటువంటి స్నానవ్రతం అన్నారు. సరే, ఈ స్నానవ్రతం ద్వారా ఏం తెలుసుకోవాలనండి ఆండాళ్ తల్లి మనకు తెలియజేసింది అంటే, పవిత్రమైన స్నానం అన్నారు. పవిత్రమైన స్నానం అంటే ఏమిటి అంటే, భగవంతుని యొక్క గుణములను తెలుసుకొనుట. భగవంతుని గుణములను తెలుసుకోవడం కంటే గొప్పనైనటువంటిది ఈ మానవ జీవితానికి మరి ఇంకేదీ లేదు అని తెలుసుకుంటే లాభం ఏమిటి అని అంటే, తెలుసుకున్నటువంటి వాళ్ళు భగవత్ తత్వాన్ని తెలుసుకొని ఈ సంసారం అనే కూపంలో మళ్ళీ పడకుండా ఉంటారు అనే విషయాన్ని, గొప్పనైన విషయాన్ని మనకి అనుభవంలోనికి తెచ్చుకోవడం అన్నమాట. అమ్మ గోదాదేవి చెప్పినటువంటి ఈ 30 పాటల ద్వారా మార్గళి నీరాడువాన్ అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తుందంటే, భగవంతుని యొక్క గుణాలను మనము తెలుసుకొని వాటిని మననం చేస్తూ ఉండాలని. అదే విషయాన్ని సరే మమ్మల్ని పరీక్షిస్తున్నావా స్వామి అంటూ ఈనాటి పాశురాన్ని తెలియజేస్తారు అమ్మ ఈనాడు. అయితే ఎందుకండి ఇవన్నీ చెప్తున్నారు అంటే, ఒక జీవుడు తరించడానికి ఏ ఏ భావాలు ఉండాలి, జీవులు మనందరము తరించాలి అంటున్నారు, తరించడానికి మరి మనకు ఉండవలసినటువంటి భావనలు ఏమిటి, ఎలాంటి భావం ఉండాలి అనే విషయాన్ని తెలియజెప్పేటటువంటిదే ఈ పాశురం అండి. ప్రతిరోజు అందుకనే ఈ నెల రోజుల కాలము విశేషమైనటువంటి దివ్య ప్రబంధము గనక ఈ తిరుప్పావై దివ్య ప్రబంధమును అనుసంధానం చేయమన్నారు. ఇది అనధ్యయన కాలమైనా కూడా ఈ ఒక తిరుప్పావైకి మినహాయింపునిచ్చి
ఈ దివ్య ప్రబంధాన్ని అనుసంధానం చేయమని, తిరుప్పావై ధనుర్మాస మహోత్సవములు చేయమని మన పూర్వాచార్యులు పెద్దలందరూ తెలియజేశారంటే ఎంత వైశిష్ట్యం ఉన్నటువంటి గ్రంథము, ఎంత వైశిష్ట్యం ఉన్నటువంటి నోము ఇది, ఎంత వైశిష్ట్యం ఉన్నటువంటి ఒక వ్రతం, అది ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సినది. అయితే దీనిలో ఈ పాశురంలో ఏం చెప్తున్నారు చూద్దాం. మేము ఎలాంటి వాళ్ళమో నీకు తెలుసు స్వామి, అయినా మళ్ళీ చెబుతాం విను అంటున్నారు. ఏమిటి? కరవైఘళ్ పిన్ సెండ్రు కానం సేరుందుంబోం అంటున్నారు. మేము ఏం చేస్తామంటే ప్రతినిత్యము మా దినచర్య ఏమిటో తెలుసా స్వామి? ఉదయమే నిద్ర మేలుకొని పశువులు ఉంటాయి మేము, ఎందుకంటే గోకులంలో అందరికీ పాడి పశు సంపద అధికము. ఆ పశువుల వెంట అడవికి వెళ్ళిపోతాం. ఆహా అంటున్నాడు స్వామి, వింటున్నాడు. అడవులకు వెళ్ళడము, అక్కడ వెళ్ళిన తర్వాత ఏం చేస్తాము, మా పశువులు వాటి మేతనవి మేస్తూ ఉంటే మేము తీసుకొని వెళ్ళినటువంటి మా సద్ది మూటలను విప్పి మేము అవి భుజిస్తూ ఉంటాము. అంతేనా? అవును స్వామి, ఇంట్లో భుజించి వెళ్తాము, ఇంట్లో తింటాము, మళ్ళీ అక్కడికి కొద్దిగా తీసుకొని వెళ్తాము, అక్కడికి వెళ్ళి ఆ అడవిలో కూడా మళ్ళీ తింటాం. ఇదే మా పని. మళ్ళీ ఆ పశువులను తీసుకొని ఇంటికి రావడం మా దినచర్య ఇదే. అంటే ఆహా, అయితే మీరు అడవికి వెళుతున్నామని చెప్తున్నారు. ఏ అడవికి వెళ్తున్నారు? నైమిషారణ్యం వెళ్తున్నారా, లేక బద్రికార వనం వెళ్తున్నారా, దండకారణ్యానికి వెళుతున్నారా అంటే స్వామి, అంత వైశిష్ట్యం ఉన్నటువంటి అరణ్యాలకు కూడా మేము వెళ్ళడం లేదు, మామూలు అడవులకు వెళుతూ ఉన్నాము అని చెప్తూ ఉన్నారు. కరవైఘళ్ పిన్ సెండ్రు కానం సేరుందుంబోం అరి ఒండ్రు మిల్లాద వాయిక్కులత్తూ. అయితే మేము ఎలాంటి వాళ్ళమంటే జ్ఞానమే లేనటువంటి ఒక గోప వంశంలో జన్మించిన వాళ్ళం. మాకు తెలిసినటువంటి జ్ఞానం ఏమిటి అంటే పశువుల వెంట తిరగడమే. అరి ఒండ్రు మిల్లాద ఆయిక్కులత్తూ, ఏమీ తెలియదు అనే విషయాన్ని ఈ పాశ్రంలో తెలియజేస్తారండి. అంటే మా కులములోనే అసలు ఏమీ తెలియని తనం ఉంది, ఆ కులములో ఏమీ తెలియనటువంటి జ్ఞానమే మాత్రము లేనటువంటి ఒక వంశంలో జన్మించిన వాళ్ళం, అటువంటి కులంలో జన్మించిన వాళ్ళము, మాకెక్కడిది స్వామి జ్ఞానము అని తెలియజేస్తున్నారు. అంటే ఏమీ తెలియకుంటేనే ఇంత భగవతత్వాన్ని తెలుసుకోవాలని అమ్మ ఇంత ధనుర్మాస వ్రతాన్ని ఆచరించమని చెప్పిందండి? కాదు కదా. అన్నీ తెలిసిన వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాగే మాకేమీ తెలియదు అని చెప్పుకుంటారు. దాన్ని ఏమంటారంటే నైత్యానుసంధానం అంటారు, ఒదిగి ఉండుట అంటారు. మహానుభావులు, పండితులు అందరూ ఎలా ఉంటారు? విద్వాంసులందరూ కూడా సకల విద్యా పారంగతులైనా కూడా ఏమీ తెలియని వాళ్ళలాగా చిన్న పిల్లల వలె ఒదిగి ఉంటారట. అటువంటి తత్వం మనకు తెలియజేస్తున్నారు. అలా ఉండాలి. ఇది ఒక ఉన్నతమైన స్థితి. ఏమిటి అంటే అన్నీ తెలిసి మనం ఏం చేస్తాం, మిడిమిడి జ్ఞానం అంటారు, కొద్దిగా తెలిస్తే చాలు, నా అంత వాడు లేడన్నట్టుగా ఉంటాం. అది కాదు, ఒదిగి ఉండాలి అని మనకు శ్రీరంగంలో ఉన్నటువంటి పరాశర భట్టరు వారు కూడా ప్రతినిత్యము నైత్యానుసంధానం చేసుకునేవారట భగవంతుని సన్నిధిలో, శ్రీరంగనాథుడి సన్నిధిలో. అమర్యాద క్షుద్ర అచలమతి అసూయ ప్రసవభూ అంటున్నైనా నాకు అసలు ఏమీ రాదు, నేను అజ్ఞానిని అంటూ అక్కడ ప్రార్థన చేసుకునేవారట అండి. ఆ విధంగా ఉండాలి. మహాజ్ఞానులే అలా ఉంటే మరి మనం ఎలా ఉంటున్నాం? మనకెంతో తెలిసిందన్నట్టుగానే ఉంటాము, కానీ ఆ విధానము సరి అయినది కాదు అని గోపికలు ఏం చెప్తున్నారు? మాకు అసలు ఏమీ తెలియదు, మేము అరణ్యాల వెంట పశువుల వెంట అరణ్యంనకు వెళ్ళేవాళ్ళమని. అందుకనే మిడిమిడి జ్ఞానం పనికిరాదు అని ఏం చెప్తారు? నిండుగా ఉన్నటువంటి విస్తరి ఆకు ఎగిరెగిరి పడదు, నిండు కుండ తొణకదు కదా, అలా ఉండాలి. అందుకని మనకు మామూలు ఏం చెప్తారు? ఒక పౌండ్రక వాసుదేవుడు అనేవాడు కూడా ఉండేవాడు శ్రీకృష్ణుడి కాలంలోనే. శ్రీకృష్ణుడి దగ్గర శంఖము, చక్రము, గద ఇవన్నీ ఉన్నాయి కదా, ఒక మాల వేసుకొని వనమాల, ఇవన్నీ నాకు కూడా ఉన్నాయి, నేనే కృష్ణుని అని తిరిగేవాడట అండి. అది కృష్ణుడా? కాదు కదా. పౌండ్రక వాసుదేవుడికి కృష్ణుడు వలె గొప్పలు పొందాలని కోరిక ఉండేది. అటువంటి వాళ్ళు అభివృద్ధిని ఏమీ పొందరు. అదేవిధంగా ఎంత తెలిసి ఉన్నా ఒదిగి ఉండుట అనేటటువంటిది బుద్ధిమంతుల లక్షణము, విద్వాంసుల యొక్క లక్షణం. అదే విషయాన్ని తెలియజేస్తున్నారు. ఎలా ఉంటుందంటే మన ఒకసారి ఒక వ్యాపారి, ఒక వజ్రాల వ్యాపారి ఒక వజ్రాన్ని తీసుకొని వచ్చాడట. మహారాజు గారికి కానుకగా ఇస్తానని చెప్పి చాలా ఖరీదైనటువంటి వజ్రాన్ని తీసుకొని వచ్చాడు. దాన్ని అక్కడ అందరికీ చూపించి అక్కడే ఇంట్లో బల్ల మీద ఉంచాడు. తెల్లవారు చూస్తే అది లేదు, మర్చిపోయాడు లోపల పెట్టడము. తెల్లవారు చూసేసరికి లేదు. అంటే వాళ్ళ ఇంట్లో ఎలకలు చాలా ఉన్నాయి. సరే అయ్యయ్యో, ఏదో ఎలక ఆ వజ్రాన్ని మింగేసింది అనుకున్నారు.
సరే ఎవరైనా ఉంటే బాగుండు ఎలుకలు పట్టే వాళ్ళని వాకప్ చేసి తీసుకొని వచ్చి ఇంకెవరు తీయరు, అది ఎవరు రాలేదు. అందుకని ఎలుకనే ఇది తినేసి ఉంటుందని తీసుకొని ఎలుకలు పట్టేవాడిని తీసుకొని వస్తే దానిని గుర్తించాడట ఆయన. గుర్తించి ఒక బాణంతో కొట్టి ఏ ఎలుక మిగతా ఎలుకలను వేటిని చంపలేదు, ఆ ఒక్క ఎలుకను మాత్రమే కొట్టి తీశాడట. తర్వాత తీస్తే దాని పొట్టలో నుండి వజ్రం వెళ్ళిందండి. ఇదేమిటి? సరే, ఇప్పుడు వజ్రం దొరికినందుకు ఆనందపడ్డాడు వ్యాపారి, సంతోషపడ్డాడు. కానీ ఒక్కటే ఒక ఆలోచన ఏమిటి, అసలు ఎలా గుర్తుపట్టగడ? ఎలుకలన్నీ ఒకేలాగుంటాయి, అన్ని ఎలుకలు ఒకేలాగుంటాయి, ఈ ఎలుకనే ఆ వజ్రాన్ని తిని ఉండవచ్చని ఎలా గుర్తుపట్టారు చెప్పండి అని ఉత్సాహం చూపించాడట. అంటే ఎలా గుర్తుపడతాడండి? ఎలా గుర్తుపట్టాడంటే, అది నేను గొప్పనైన వజ్రం మింగాను, మీరందరూ తినేవి మామూలుగా ధాన్యం ఏదో తింటుంటే నేను కొత్త వస్తువు తిన్నానని గొప్పలకు పోయి కాలు మీద కాలేసుకొని కూర్చోవడము, ఇంకెత్తు మీదకి వెళ్ళి ఆ బియ్య బస్తాలు ఉంటే వాటన్నిటి పైన ఎక్కి కూర్చోవడము, మిగతా ఎలుకలతో సేవలు చేయించుకోవడమే నేను గొప్ప, అలా దాని ప్రవర్తనను బట్టి తెలుసుకున్నాను అని చెప్తాడు. అంటే కొద్దిగా మనకు కొంచెం జ్ఞానం లభించింది అనగానే మన ప్రవర్తనలో మార్పు అనేటటువంటిది అందరూ గమనిస్తారు. అది మంచి పద్ధతి కాదు. అలా గమనించి ఆ ఎలుకని పట్టి దానిలో పొట్టలో ఉన్నటువంటి దానిని తీసేశారనమాట. అదేవిధంగా గర్వము పనికిరాదని, ఇదేమిటి? మిడిమిడి జ్ఞానంతో వచ్చినటువంటి గర్వం. నిజంగా జ్ఞానాన్ని సంపాదిస్తే అటువంటి గర్వం ఏమి ఉండదు. దీన్ని తొలగించుకోవాలి. ఇటువంటి భావనలన్నీ తొలగించుకోవాలనే ధనుర్మాసంలో ఎన్ని విషయాలు నేర్పిస్తుందండి మనకు అమ్మవారు. అరిషడ్ వర్గములను తొలగించుకోమని చెప్పారు. అదేవిధంగా ఈర్ష్య, అసూయ, ద్వేషము, క్రోధము ఇవన్నీ కూడా తొలగించుకోవాలి. వీటన్నిటినీ తొలగించుకున్నప్పుడు మాత్రమే భగవంతుని సన్నిధికి వెళ్ళి భగవంతుని యందు సంపూర్ణ శరణాగతి చేయాలనేటటువంటి మనకు ఒక బుద్ధి కలుగుతుంది. అది కూడా ఆచార్యులు లభింపజేస్తారు. అందుకని ఆచార్యుడు యందు, పెద్దల యందు గౌరవభావం ఉంచి మనకు అసలు ఎన్ని తెలుసుకుంటున్నా ఇంకా వినయంగా ఉండి మాకు ఇంకా ఏమీ తెలియలేదండి అనేటటువంటి ప్రవర్తన కలిగి ఉండడం ఉత్తమోత్తమం అని ఈనాటి పాశ్రం ద్వారా మనకు గోపికల బృందం అందరూ తెలియజేస్తూ ఉన్నారు. హరి ఒన్రుమిల్లాద వాయిక్కులత్తు, జ్ఞానమే లేని వంశంలో గోపవంశంలో జన్మించాము మేము అంటున్నారు. ఉందన్నై పిరవి పిరుందనై పుణ్యం యాముడయోం, అయితే మేము ఈ వంశంలో జన్మించినా కూడా మాకు ఒక పుణ్యం లభించింది అంటున్నారు. ఒకే ఒక అదృష్టం లభించింది, మాకు ఒక అదృష్టం ఉంది. ఏమిటంటావా? అది ఏమిటి అంటే మా వంశం చేసుకున్నటువంటి అదృష్టం అది. మా వంశంలో నీవు వచ్చి మా వంశంలో జన్మించావు చూడు కృష్ణ, అది మా యొక్క అదృష్టం అంటున్నారు. కృష్ణం ధర్మం సనాతనం కదండి. సాక్షాత్తు ధర్మ స్వరూపమే శ్రీకృష్ణ పరమాత్మ. రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు రామచంద్రస్వామి. ధర్మాన్ని అనుష్ఠించినటువంటి మహానుభావుడు. వీళ్ళిద్దరూ మనకు మానవులుగా విచ్చేసి మన చెంత ఉంటూ మనకు మంచిని చెప్పడానికి వచ్చిన వారండి. అందుకని అవతారాలు మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ అన్నీ ఉన్నా అందరికంటే ఎక్కువ కాలము మనతో పాటు గడిపి మనకు మంచి మార్గదర్శనము చేసినటువంటి మహానుభావులు రామావతారము, కృష్ణావతారం. అందుకని కృష్ణం ధర్మం సనాతనం అని, నిన్ను మించినటువంటి పుణ్యం ఏమైనా ఉందా కృష్ణ? మాకు ఏదీ లేదు, నీవే మాకు పుణ్యం కొద్దీ దొరికావు, అదే మేము చేసుకున్నటువంటి అదృష్టం మా వంశంలో నీవు జన్మించడం అని. కురై ఒన్రుమిల్లాద గోవింద, ఏ కొరత లేనివాడివి, ఇలాంటి వాడివి. మామూలు కృష్ణ అనగానే ఏమిటి? సకల సంపదలను ఇచ్చువాడు, అపరిమితమైన ఆనందాన్ని మనకు అందించువాడు. అందువలన నీకు ఏ కొరత లేనటువంటి వాడివి స్వామి నీవు అని. ఉందన్నోడురవేల్ నమక్కింగుజిక్క ఒరియాదు. అంతేకాదు ఇంకొక విషయం చెప్తాం స్వామి, ఏమిటంటే నీతో మాకు గల సంబంధం తెంచుకుంటే తెగేది కాదు, ఇప్పుడు పోగొట్టుకుందామన్నా పోయేది కానే కాదు అంటున్నారు. అర్థం ఏమిటి? ప్రణవంలోని స్వామి శ్రీకృష్ణ ప్రణవములో 3 అక్షరాలు ఉంటాయని చెప్తారు. ప్రణవం అంటే ఏమిటి? ఓంకారం. ఓంకారంలో అకారము, మకారము, అకార, ఉకార, మకారములు. అకారమేమో నీవు, మకారమేమో అంటే మకారం అంతా జీవులము, అకారమేమో పరమాత్మ. మన ఇద్దరి బంధం ఊరికే విడదీసేది చెప్తున్నారు. విడదీయరాని సంబంధం అనేది. ఉందన్నోడురవేల్ నమక్కింగు జిక్క ఒరియాదు అరియాద పిళ్ళైగలో మన్బినాల్. సరే స్వామి, మేము చిన్న పిల్లలం, అజ్ఞానులం, ప్రేమతోటి పిలిచాము. ఏమని పిలిచారు? అజ్ఞానంతో ప్రేమతోటి పిలిచాము. తప్పుగా పలికితే మమ్ములను క్షమించు.
கரவைகள் பின்சென்று காணும் சேருந்துண்போம் அறிவொன்றுமில்லாத வாய்க்குலத்து ఉందన్నై పిరవి పిరెందనై పుణ్యం అంటూ కురైవొన్రుమిల్లాద గోవిందా. ఏమని పిలిచాము? గోవిందా అని పిలిచాం. ఉందన్నై చిరుపేర రైతనవం షీరి అరులాదే. చిన్న పేరుతో పిలిచామని కోపగించుకోకు తండ్రి, కృప చూపించు అన్నారు. చిన్న పేరు అనుకుంటున్నారు. ఇవాళ పిలిచారు గోవింద అనే నామాన్ని ఈరోజు పిలిచారండి. గోవింద అనే నామం కంటే ముందు నారాయణ, పుండరీకాక్ష ఇలాంటి పేర్లన్నీ పిలిచాము. కానీ అవన్నీ తత్వ నిర్ణయం జరిగినటువంటివి, ఎప్పటి నుంచో భగవంతునికి ఉన్నటువంటి నామములు. అయితే అవి అంత పెద్ద పేర్లు పెట్టి పిలుస్తారా నన్ను? నేను కష్టపడి ఈ గోకులంలో మిమ్మల్ని అందరినీ రక్షించడానికి గోవర్ధన పర్వతాన్ని ఎత్తి ఉంచి అంత కష్టపడితే నా పేరును గోవింద నామాన్ని నాకు ఇంద్రుడు నాకు అందజేస్తే బిరుదిస్తే ఆ బిరుదును పలకలేదని నాకు ఉపగించుకున్నావా తండ్రి? కాదు, అది మాకు తెలియక ప్రేమతో పిలిచాము ఇంతవరకు. ఇప్పుడు గోవింద అని పిలుస్తున్నామని పిలుస్తారు. గో అంటే గోవింద అనే శబ్దానికి గోవులను గోపాలులను రక్షించినవాడా అని అర్థం. అనేక అర్థాలు ఉన్నాయండి. దాంట్లో గో అంటే వాక్కు అని, వాక్కును కూడా రక్షించినవాడు అని, వాక్కును మనకు అందజేయువాడు అని అనేక అర్థాలు. అందుకనే గోవింద నామాలు అంటే పరమాత్మకు చాలా ప్రీతి. గోవింద నామాన్ని కష్టపడి సంపాదించుకున్నాడు కనుక గోవింద అనే నామం అంటే చాలా ఇష్టమట. అందుకనే మనం ప్రతినిత్యం గోవింద నామాలను కూడా చెప్పుకుంటూ ఉన్నాం. ఉందన్నై చిరుపేర చిన్న చిన్న పేర్లతో పిలిచామని కోపగించుకోకు స్వామి, మాకు అజ్ఞానం చేత అలా పిలిచాము, కానీ ప్రేమతో పిలిచాము అని తెలియజేస్తున్నారు. ఇరైవాణి తారాయ్ పరయ్యేలో రెంబావాయ్. ఇరైవాణి తారాయ్, స్వామి దయదలుచు చిన్న పేర్లను పిలిచామని కోపగించుకోక మా యందు కృప చూపించి మాకు పరై అనేటటువంటి సాధనాన్ని ఇవ్వవలసింది అని ప్రార్థన చేశారు. పరై అనేటటువంటి సాధన ద్వారా మేము మార్గళి మాస స్నానాన్ని ఆచరిస్తాము. ఈ శ్రేష్టమైనటువంటి ఈ కాలంలో, ఈ ధనుర్మాస కాలంలో, ఉత్తమోత్తమైనటువంటి కాలంలో నీ యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని దర్శిస్తాము. నీ యొక్క నామాన్ని స్మరిస్తూ ఉంటాము. నిత్యము నీ యొక్క పాద సేవ చేస్తాము, పాద దర్శనము చేస్తాము, పాదముల యందు పుష్పములతో అర్చిస్తాము అని ఏదైతే మనకు 5వ పాశ్రంలోనే తెలియజేశారు. మాయనై మన్నువడ మధురైమైందనై తూయ పెరునీర్యమునై తురైవనై అంటూ దాంట్లోనే తెలియజేశారు. ఏమని అంటే తూ యోమాయ్ వందునాం తూ మలర్ తూ విత్తొజుదు వాయినాల్ పాడి మనత్తినాల్ చిందిక్క అంటూ మేమేం చేస్తామంటే పుష్పములతో అర్చన చేస్తాము, మనసులో ధ్యానిస్తాము నీ యొక్క నామాన్ని. అదేవిధంగా శరణాగతి చేస్తాము తండ్రి అని. శరణాగతి చేసి నీ యందు అమితమైనటువంటి భక్తి ప్రపత్తులతో ఉండి నిత్యము నీ యొక్క కాయిక, వాచిక, మానసిక ఈ 3 రకాలైనటువంటి అర్చనను నీకు సమర్పిస్తాము అని నమస్కరించుకున్నారు కృష్ణ పరమాత్మతో. ఈనాడు మన గోపికలందరూ కూడా శ్రేష్టమైనటువంటి విశేషమైనటువంటి పాశురం అండి. ఈనాడు వారి యొక్క ముఖ్యంగా నైత్యానుసంధానాన్ని తెలియజేసుకున్నటువంటిది. మేము ఎంతో ప్రేమపూర్వకంగా నేను పిలిచాం, కానీ తప్పు పట్టుకోవద్దని. ఇప్పుడు మనం ఎవరితో మాట్లాడుతున్నా కూడా పొరపాటున ఏదైనా మాట్లాడి అయ్యయ్యో ఏమైనా అనుకున్నారేమో అనుకుంటాం కదా. అదేవిధంగా ఇవాళ ప్రార్థన అన్నమాట. క్షమించు స్వామి, నీకు ఎటువంటి తెలిసి తెలియక మేము చేసినటువంటి మాటల వల్ల కానీ చేష్టల వల్ల కానీ నీకు బాధ కలిగిస్తే క్షమించగలరు అంటూ క్షమాప్రార్థన చేసుకున్నారు ఈనాటి పాశురము ద్వారా. అది విశేషమైనటువంటి పాశురము. నీవే తప్ప మాకు ఇంకెవరూ లేరు అని, అసలు ఈ వ్రతానికి ఫలసిద్ధి ఏమిటి అన్నా కూడా నీవే అనే విశ్వాసంతో, స్వామియే అనే విశ్వాసంతోనే ముందు పాశురంలో కూడా, మొదటి పాశురంలో నారాయణనే నమక్కే పరై తరువాన్, మనకు నారాయణుడే పరై అనేటటువంటి విషయాన్ని అందజేస్తాడు అని తెలియజేసుకున్నారు కనుక ఇప్పటి వరకు అదే విశ్వాసంతో ఉన్నారు. ఇక్కడ చెక్కు చెదరలేదు ఆ విశ్వాసము. తండ్రి నీవే తప్ప ఇతఃపరం బెరుగాని అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో జనార్దన అంటూ ఆనాడు ద్రౌపదీదేవి ప్రార్థించినట్లు మేము నిన్ను ప్రార్థిస్తున్నాము కనుక మేము కోరినటువంటి వ్రతానికి కావలసినటువంటి సాధనములను కృప చేయవలసింది అని ఈనాడు నైత్యానుసంధానాన్ని చేసుకున్నారు. అదేవిధంగా మనం కూడా తెలిసి తెలియక స్వామి నీ చెంత ఈ నెల రోజులు ధనుర్మాస వ్రతాన్ని
తిరుపావై పాశురములను అనుసంధానం చేసుకోమని అమ్మ గోదాదేవి చెప్పినట్లుగా మా కోవెలలో అందరము కలిసి, ఇంతమంది భక్త సందోహం అందరము కలిసి మేము ఆచరించాము. ఈ 30 పాశురములను సేవాకాలముగా చేసాము. దాంట్లో ఎన్ని తప్పులు దొరికాయో దానికి కూడా మన్నించండి, క్షమించమని మనం కూడా క్షమాప్రార్థన చేసుకుంటూ ఈనాటి పాశురాన్ని అనుసంధానం చేసుకొని తర్వాత కార్యక్రమంలోకి వెళదాం. கரவைகள் பின் சென்று காணம் சேருந்துன்போம் அறிவொன்றுமில்லாத வாய்க்குலத்து உந்தன்னை பிறவி பிருந்தனை புண்ணியம் யாமுடையோம் குறை ஒன்றுமில்லாத கோவிந்தா உந்தன்னோடுறவேல் நமக்கிங்குஷிக்க ஒரியாது அறியாத பிள்ளைகளோ மன்பினால் உந்தன்னை சிறுபேரரைத்தனவும் சீரியருளாதே இறைவாணி தாராய் పరై ఏలోరెంబావాయ్. నీలాతుంగస్తనయిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం.